ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు అనుదిన వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని సన్నిధానంలో అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 35వ వచనం. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న వలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. అపోస్తలుడైన పౌలు సంఘాలకు, విశ్వాసులకు, దేవుని బిడ్డలందరికీ చెప్తున్న మాట ఏంటంటే, మీరు ప్రయాసపడండి. దేనికోసం అంటే బలహీనులను సంరక్షింపవలెనని ప్రయాసపడండి. బలహీనులను సంరక్షింపవలెనని ప్రయాసపడి మీరేం చేయాలంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మంచిది అన్నాడు. ఈరోజు నువ్వు ఇస్తున్నావా? ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకనంటే ఈరోజు మనం ఇచ్చేది బలహీనులను బలపరచడానికి. ఎవరు బలహీనులు అంటే 3 విషయాలు మన జ్ఞాపకం. ఒకటి, ఈ లోకంలో చాలామంది బలహీనులు ఉన్నారు, అనాథులు ఉన్నారు, బేదలు ఉన్నారు, ఒక పూట కూడా తినలేని పరిస్థితులు ఉన్నారు. ఇలాంటి వారికి మనం ఇచ్చేవారమై ఉండాలి, చేయి చాపేవారమై ఉండాలి. అలాంటి వారికి మనం అనుగ్రహించేటువంటి స్థితి కలిగి మనం జీవించాలి. కనుక దేవుని సన్నిధిలో ఈరోజు ప్రతి ఒక్క నిజంగా నువ్వు ఎలాంటి వారందరికీ నువ్వు చేయి చాపి ఇస్తున్నావా? అనేక మంది బేదలను, బలహీనులను ఆదుకునే స్థితి ఈరోజు నీకుందా? నీవు దేవుడు ఇచ్చాడంటే నువ్వు అలా చేయాలని ఉద్దేశం. రెండోది, ఈరోజు నీ హృదయం దేవుడికి నువ్వు ఇస్తున్నావా? నీ మనసును దేవుడికి నువ్వు ఇవ్వగలుగుతున్నావా? నీ హృదయాన్ని దేవుడికి నీవు ఇవ్వగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో నీ యొక్క సమయం, టైం ఏదైతుందో అది నువ్వు దేవుడికి ఇవ్వగలుగుతున్నావా? నువ్వు ఇచ్చుటని చాలా ఉన్నతమైన భాగ్యంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పౌలు కూడా చెబుతూ ఉన్నాడు, ఈరోజు నువ్వు ఇచ్చే ఏదైనా అది అనేక మంది బలపరిచేది ఉంటుంది. మూడవదిగా, ఈరోజు దేవుని కొరకు, పరిచర్య కొరకు, సువార్త కొరకు, సంఘము కొరకు, మందిరము కొరకు, దేవుని యొక్క సేవ కొరకు నువ్వు ఇచ్చే క్రైస్తవుడిగా ఉన్నావా? నమ్మకముగా దేవుని యొక్క దశమభాగం నువ్వు ఇవ్వగలుగుతున్నావా? కృతజ్ఞత అర్పణలు నువ్వు ఇవ్వగలుగుతున్నావా? దేవుని సన్నిధి ఇవన్నీ కూడా మనం ఇచ్చే స్థితి కలిగినటువంటి పరిస్థితి. వాక్యానుసారంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఉన్న బేదలకు మనం ఇచ్చేవారమై ఉండాలి, ఆదుకునే వారమై ఉండాలి. మన జీవితాన్ని, మన ఆత్మీయతను, మన సమయాన్ని, మన పరిస్థితులను దేవునికి ఇచ్చేవారమై ఉండాలి. మూడవదిగా, చివరిగా, మనం దేవుని కొరకు నమ్మకంగా దశమభాగం ఇవ్వగలిగేవారు ఉండాలి. ఆయన కొరకు మనం ప్రయాసపడేవారమై ఉండాలి. ఆయన పరిచర్య కొరకు ఇచ్చే మనసు కలిగి మనం ఉండాలి. ఈరోజు ఈ విషయాల్లో నువ్వు ఇచ్చే మనసు, హృదయం నువ్వు ఉన్నట్లయితే నిజంగా దేవుడి వాక్యం చెబుతుంది, ఇచ్చి మీరు నన్ను శోధించండి అన్నాడు. దేవుడు మీరిచ్చి నన్ను శోధిస్తే నేను ఏం చేస్తానన్న దేవుడు అంటే, ఆకాశపు వాక్యం లేపి పట్ట జల విస్తారమైన సమృద్ధి నేను మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఈరోజు చాలామంది మనం ఇవ్వకే బలహీనలం అవుతున్నామేమో, ఇవ్వకే దరిద్రులం అవుతున్నామేమో. కానీ నిజంగా దేవుని ఆత్మ సంబంధమైన రీతిగా మనం ఆలోచన చేసి మనం ఇచ్చేవారిగా ఉండాలి. ఆ స్థితినికి ఇచ్చాడు, మనం అది చేయగలగాలి. ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధిలో నమ్మకముగా, యథార్థంగా అనేక బలహీనలను ఆదుకుంటున్నాం. అదేవిధంగా మనము దేవునికి సమర్పించిన మన జీవితాన్ని ఇవ్వగలిగి బతుకుతున్నాం. మూడోదిగా, దేవుని సేవ పరిచర్యకు మనం ఇచ్చేవారిగా ఉన్నాం అనేది ఒకసారి మనం ఆలోచించవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక ఈరోజు నుంచి అయినా దేవుని సన్నిధిలో మనం ఆయన కొరకు, ఆయన నిమిత్తం ఇచ్చే స్థితి కలిగి దేవుని యొక్క ఉన్నతమైన దీవెనలు, దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు మనందరము పొందుకోవాలని ప్రభు ఉన్నతమైన ప్రేమను బట్టి మీకు తెలియచేస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో ఇస్తున్నావా? నిజంగా నేను కూడా నీ సన్నిధిలో నైనా ఈ లోకంలో అనేక మంది బలహీనులను బలపరచడానికి, అనేక మందిని ఆదుకోవడానికి, అనేక మందిని నిలబెట్టడానికి, అనేక మంది స్థిరపరచడానికి నేను కూడా ఇచ్చేవాడిగా, ఇచ్చేదానిగా మీరు సిద్ధపరచండి ప్రభా. అంత మాత్రమే కాదు, ఇంకా నేను నా జీవితాన్ని నీకు ఇవ్వగలగాలి, నా సమయాన్ని ఇవ్వగలగాలి, నా మనస్సుని, హృదయానికి ఇవ్వగలగాలి ప్రభా. అలాంటి జీవితం నాకు దయచేయండి. మాత్రమే కాదు, నీ కొరకు, సేవ కొరకు, పరిచర్య కొరకు, ఆత్మల రక్షణ కొరకై ప్రభా నేను నమ్మకముగా నీకు ఇచ్చే స్థితిని ప్రభా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు,
పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి ఆదరణ సదాకాలం మనకు మన కుటుంబాలకు సర్వలోకంలో సార్వత్రిక సగమంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.